పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి? రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్ చేయి. ఆహా చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు దేశం. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు, ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాల్లో ఉన్నాయి, 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు, ఏమైనా తినొచ్చు తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఒక గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరల్లో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదండి అంకుల్. మా ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. తాగేసి సార్. అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తటం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫ్యాంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫ్యాంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి. గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? చంద్రుడు. ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. రే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే.
సార్ ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడ సార్ పోరాడు సార్. నువ్వెలా నడుపుతావురా? పట్టుకోండి. I hurted, sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా? అయ్యో ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేకేసే పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? నీ వల్లేరా? Steady. Let's steady. కొండలు సార్, సార్, కొండలు సార్. సార్, కొట్టకండి సార్. ఆహా. రేయ్, వీడు తాగేసి పడిపోయాడురా. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ ఇటు తిప్పేస్తాను. అరే, ఆగు, ఆగు, ఆగు. హలో హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. నీకు కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా. హలో, హలో ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? నమస్కారం. నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్. సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు. నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్. వాడికేం తెలీదు, వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు నీకు దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొపెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కేసా. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. వారు చెప్పేది పూర్తిగా అనుకోండి, ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కుట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు. షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ. సార్ అది చూడండి సార్, హోర్డింగ్. ఒరే నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయీ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపుము. మేమే పాపమైనా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో నో, మీ చావు, మీ చావు. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. కొడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రేయ్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం. గట్టిగా పట్టుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా, మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి 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 రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్ నాన్నగారు రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్టరాజు. నాకు తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్టరాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్. ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? బ్రేక్ చేయాలి. రోడ్డు ఎట్టిన పోనీ నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్టరాజు ఇదంతా నీ వల్ల జరిగింది. తప్పు తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్టరాజు నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి? ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ, మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు. నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో, సిగ్గనుకుంటా. ఆంటీ, ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకి టేబుల్ మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియకలేదు. రాను సార్, రాను సార్, రాను వదిలేయండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి ఫోన్ చేస్తారా? ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం. బాబాయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోంచేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లో అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతున్న చేపల పులుసు చేసిన రూమ్ పంపించండి. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటారా? అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు కూకో. వద్దు. అబ్బే, మీరు ఉండండి. నువ్వు కూకో బాబు. వద్దు. రామ్మా, దగ్గరుండి వడ్డించు. వెళ్తాడా? నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకలను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా, ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపవాసం, నీకు. నాకా? యా, నా డ్రైవర్ ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు. ఇదే నీకు పనిష్మెంట్. కాంతం ఆయ్. కూరలని సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేయ్. అంకుల్, డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును. సరదాగా వెళ్ళరండి అమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్. మణిమాలని తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? యా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది. బాబు, ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట. కొత్తోడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం.
డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. యా. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అనుకుని కూర్చోండి. ఆ? Shit. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్, తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే, నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది ఏంటండి మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, హ? సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు. అందులోకి డైనోసర్ గారిని ఏడిపించుకుంటే నాకు మరీ సరదా. ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో, వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పెళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగలండి. రంగబాబు, ఈరోజు నేను రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి. రంగబాబు. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, నీకు వాడు- మామూలు పనిష్మెంట్ కాదు, అయ్యో, అది కాదు. గట్టి పనిష్మెంట్. తెలుగు అంకుల్, అంకుల్, దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బ్యాకెట్ వెళ్ళిపోతాను. బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. ఆ? నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది. ఆ? ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి ఇరవైపు, మా ఇంటి ఇరవైపు మా ముందు పంపించాం అనుకో మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఈ ఇల్లే నీదనుకో. విశ్లేషణ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరు వెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళదు. ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి? అలా అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్తారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేంటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాను. ఏంట పచ్చేయడం మరి ఎలా చేయాలి? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఇలా వచ్చి ఇడికిలి అది చేయమన్నాను గాని చూపించమన్నట్టు ఎదవా. ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరు? నా బద్ద శత్రువు రంగబాబు గారి. అటాక్! రండి. ఎవరిని బాబాయ్ తక్కువ మెత్తున్నారు? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి. అమ్మ అమెరికా, ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్, ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. గురువు గారా కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో.
నువ్వు అప్పుడప్పుడు చాలు టేస్ట్ బాగుంది సాస్ ఏమైనా రాశారా కోడి బాగా కాలేదని బర్ణాలు రాశాను ఇలా నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెక్ సంగతి కాదు, నీ ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం అడిగారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసమా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా? లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కులా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, ఈ తావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చౌక్ నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ కొన్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌలించుకుంటే కౌలించుకుంటే అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో, విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడ తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి ధరిపించమనడం, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ, ఉషా, ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుంటే ఎదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. మాయా, ఏంటా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు, రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును, అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే, అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో. అదేంటి మావయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించి ఒకసారి. మీరు మనిషి కాదు మావయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, ఒరేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉండటమే బెటర్ రా. చిట్టి, చిట్రాజు, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. పంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే
అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళు అనుకున్నా వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మా ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25 వయసు ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను. రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకల వయసు వాళ్ళు అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చుండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య, ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. లాగేస్తాడు. అదేంటన్నయ్యా అలా చూస్తారా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో. పికాసో గికాసో అన్నాడు. పేకసికి చంపేస్తాను. నడు. ఉషా లేదు, త్రిష లేదు. డాడీ. పో బయటికి. రా నువ్వు. డాడీ, తమ్ముడు ప్లీజ్ పద మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టి రాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? ఆ, మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతికే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ, అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా. జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు, ఓ పాలు ఎలా బయటకు రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడండి అటకారంగా. ఆపండి. మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాజేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి,
మీ అమ్మాయిని సంస్కారాలు బాగా చూసుకుంటాను. డాడీ రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్రాజా అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకే తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని నాకే తెలివితేటలు ఉండాలరా. చిట్రాజు మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళగా ఎలా అయిపోయాడు. మమ్మీ డాడీ శ్రీనివాసు ఏం తినట్లేదా కన్నా? ఏం పెట్టట్లేదు మమ్మీ, పనిష్మెంట్ మీద పనిష్మెంట్ వెరీ వెరీ సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిని ఏం చేస్తారు? అరే ఎవరు అక్కడ నిన్ను పట్టుకోరా. మణిమాల, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో నా వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను. కోసంగా నేను చూసుకుంటాను, రంగబాబు. ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గారు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు ఎరుకొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ పెళ్లి చేసుకోవాలరా. బాగా చెప్పేవరా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచుని చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను కదండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. మా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా, కొత్త పెట్టి చేస్తాను. చూడు నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసునే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలా అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుగ్గ నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాలం వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలం వచ్చింది. మరి రాదండి సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి ఆ రంగబాబు వచ్చేసే చాలా టెన్షన్ గా. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు, బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ చేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసే వెళ్తాను. అమరీష్ మరి ఆశీష్ విద్యార్థి మీరు రైట్ వెళ్ళండి. ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్ వెళ్ళండి. సోను సూద్ షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించారా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతోంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ ఆ గ్రీన్ బోర్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ. థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. వాట్? Yes, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని వాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్ లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పకటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన బ్రహ్మం. ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? వాళ్ళు ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ. మాహా నువ్వు తర్వాత సైతుగా నొక్కుతా నువ్వు ఉండమ్మా. స్వామీజీ భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురీం ధూమ్ త్రీ.
ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూజ మరి నాకు పాట్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా ఆయన మాయ అనిపించేవాడు. భక్త నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూజ తెచ్చినా నాకు వద్దాం. ఎలా స్వామి వారికి హారతిద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. ఆయన కొడక స్వామి నేను పరిగెట్టబెట్టి గదిలేసేయండిరా. బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గదిపితే అక్కడ కాదు ఇక్కడ చూసుకో గుర్తు వస్తుంది. తల పప్పు కట్టింది. ఎవరా మీరు? నేను రా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పండి తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగా ఉంది, వయసేమో ఓల్డ్లాగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు పదండి. ఏ తన పొందు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. కరెక్ట్గా చెప్పు. అదేంటది పెళ్లి కూడా అలా తిట్టేస్తాం. లేకపోతే ఏంటండి ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, చానేస్తాను. త్వరగా వేసుకో. ఏమండి? మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా. వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. అదిగో, అలా చెప్పండి. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేకలు కొరికేస్తారు. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు. వాళ్ళు మనం తేలిపోతారండి. రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. తీరా. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే అమ్మా. పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా. ఐ విల్ సీ యు రైన్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని చెవర దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. యా నువ్వా? నేనంతే కొట్టే వచ్చి రోజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. దీనికి సొట్టపడలేదు. నన్నే మోసం చేస్తావు
చేస్తున్నావురా? ఎన్ని గుండెలరా నీకు? ఎన్ని గుండీలరా నీకు? ఎన్ని ఆ, అబ్బా, ఇదేంటిది? అబ్బా, ఓ, తీవా తోయినా టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనే. అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాళేలా కట్టినావు? అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్ళిళ్ళు చేయించేద్దారా? ఇదిగో రంగబాబు ఎరగొట్టండి.